అదాని ఇప్పుడు నీతి మంత్రి అయిపోయాడా? అదాని ఇవ్వలేదని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా. మరి అప్పుడు ఈనాడులో అడ్డగోలుగా రాసినటువంటి కథనాల సంగతి ఏమిటి? ఈ అఫ్కోర్స్ దీని మీదే అనుకుంటా కదా జగన్ గారు కోర్టులో దావా కూడా వేశారు. బట్ ఇప్పుడు వాస్తవం మంత్రి ఒప్పుకున్నట్లయింది కదా. అంటే మన వాకిట్లోకి వస్తే గంగలో మునిగినట్టుగా వాళ్ళు సచ్చీలురండి. సచ్చీలురైనా కూడా అవతల వైపు ఉంటే వాళ్ళు చాలా దుర్మార్గులు, దుష్టులు. వాళ్ళని ఏ విధంగానైనా కూడా తెగనాడటానికి వాళ్ళ మీడియా అనేది సిద్ధంగా ఉండి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. రంధ్రాన్వేషణ చేసి మరీ వాళ్ళ మీద బురద గేలల కొద్దీ కూడా చల్లేటువంటి పరిస్థితి ఇదే కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితి. సో అదాని విషయంలో కూడా ఆ రోజున అసలు ఎక్కడో అమెరికాలో ఒక న్యూస్ వచ్చేసరికి ఇంకేముంది దొరికాడులే జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వెంటనే ఇద్దరికి లింకు పెట్టి కథనాలు విచ్చలవిడిగా రాశారు, మామూలుగా కాదు. అయితే కేంద్రం ఎప్పుడైతే ఈ విషయంలో జోక్యం చేసుకుందో ఆ తర్వాత ఆయన వ్యవహారం అది కాదు, అది కోర్టు పరంగా తేల్చుకుంటున్నాడు అనగానే గప్చిప్ మొత్తం అసలు ఆ వార్తలే లేవు. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఈ అంత మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాం కదా అదాని గురించి, గూగుల్ డేటా ఆయిందంటే బాగోదని చెప్పని దాన్ని ఇంకొక ముసుగేసి మరి గూగుల్ డేటా అన్నారు. తర్వాత మొన్న జరిగిన సమ్మిట్లో ఆయన మనిషి వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం తేట తెలవింది. కానీ దాని గురించి అయినా మీడియా మరి ఆ రోజున ఇట్లా అన్నారు ఇలా అన్నారని చెప్పని దాన్ని సరిగ్గా బ్లోఅప్ చేశారంటే లేదు, గప్చిప్. అందుకని ఎంత అరాచకంగా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో చాలా నిన్న నాకు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జాలేసిందండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రకాల అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు, దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతుంటే ఇదేదో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే లేదా ఆయన పార్టీకే సంబంధించినట్టుగా ఉందే తప్ప ఎక్కడ అసలు ఎన్ని పార్టీలు అండి మీకు సబ్జెక్టు డీవేట్ అవును కానీ మళ్ళీ క్లుప్తంగా రేఖామాత్రంగా స్పృశిస్తా ఆ 42 ఇళ్ళు అడ్డగోలుగా అదే అంటే మళ్ళీ తర్వాత మాట్లాడతా దాని గురించి. కానీ ఇన్ని రకాల దుర్మార్గాలు జరుగుతుంటే ఏమైపోయినాయి ఈ రాజకీయ పార్టీలు? కమ్యూనిస్టులు ఏమైపోయారు? కాంగ్రెస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమైపోయారు? సోషల్ ఆర్గనైజేషన్స్ ఏమైపోయినాయి? మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నోళ్ళు ఏమైపోయినాయి? ఎందుకు ఇంత దారుణంగా అమ్ముడిపోతున్నారా లేకపోతే భయపడుతున్నారా? అసలు నిన్న 3 గంటల సేపు ఇన్ని అంశాలు చెప్తుంటే రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఎవడో మాట్లాడేంటండి? అన్ని ఫ్యాక్ట్సే కదా. జగన్ గారు మాట్లాడకపోతే అసలు జగన్ గారు మాట్లాడకపోతే మొత్తం కేల్కతం చేసేసినట్టు ఏపీలో మొత్తం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒకే ఒక్క మనిషి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎంత అడ్డగోలు దోపిడీ జరుగుతుందో, ఇంకా మరింత ఎంతగా తెగబడి దోచుకుంటారో అనేది నిన్న చూస్తే తెలుస్తుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్స్ అండ్ విత్ ఫిగర్స్. మరి దాన్ని కాదన్నాక ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అంతకుముందు ఎడాపెడా మాట్లాడేవాళ్ళు కదా విధ్వంసక పాలన అని చెప్పని. ఆ విధ్వంసక పాలన గురించి కూడా మన తర్వాత అదాని ప్రదేశ్ అన్నారు, అదాని నుంచి డబ్బులు వచ్చేసి డబ్బులు తీసుకున్నాడు అన్నారు, రాష్ట్రం దేశం పొరుగు కూడా తీసేయారన్నారు. ఇప్పుడు అదాని రాగానే వాటేసుకుని నేను చంద్రబాబు గారిని కలిశారంట కదా, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ కలిస్తేనేమో అది గొప్ప విషయం. జగన్ గారిని కలిస్తేనేమో అదాని ప్రదేశ్ డబ్బులు అని ఆరోపణ. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడానండి వైసీపీలో నుంచి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఇంకా పొజిషన్స్ ఇచ్చారు. వాళ్ళంతానేమో వైసీపీలో ఉన్నప్పుడేమో దుర్మార్గులు, వాళ్ళ దీంట్లోకి వచ్చేసరికి వాళ్ళు సచ్చీలర్ అయిపోయారు. వైసీపీలో ఉండి తప్పు చేయని వాళ్ళు కూడా వాళ్ళు నేరస్తుల కింద జైల్లో. చంద్రబాబు గారు చక్రాంకితం వేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టే. అంతే. రైట్. విష్ణు గారు చెప్పండి, అదానిని ఇప్పుడు తెలుగుదేశం మంత్రి టీజీ భరత్ గారు స్పష్టంగా చెప్పారు, ఏదో మేము రాళ్ళేసాము అవన్నీ ఎక్కడున్నాయిలే అని ఆయన చెప్తున్నారు. మరి అంతకుముందు ఈనాడు ఆంధ్రజ్యోతి తెగరాసినాయి కదా జగన్ గారి మీద, అదానికి లింక్ పెట్టి అదాని ప్రదేశ్ అని లేదా అదాని డబ్బులు వచ్చినాయని, ఇంకేముంది ఆ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగిపోయాయని. ఇప్పుడు ఏం చెబుతారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నోరు విప్పట్లేదు కదా. సో ఈ పరిణామం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే సార్ ఇప్పుడు ఒక అదాని గారి విషయంలోనే కాదు సార్, గత మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ కూడా మా దగ్గర ఆ ప్రభుత్వంలో పనిచేసినప్పుడేమో ఒక రకంగా మాట్లాడారు. మా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళందరూ కూడా
చాలా మంచి వాళ్ళు అయిపోయారు అనమాట. అదానీ గారు కానీ, లేకపోతే షిరిడి సాయి కానీ, లేదంటే మెగా కానీ, లేకపోతే సునీల్ అండ్ షిరిడి కంపెనీ. సాయి అంటే ఇవన్నీ దేవుడు కూడా ఏంటంటే వాళ్ళు భయపెట్టడము. షిరిడి సాయి అంటే దేవుడు అనుకుంటారు, షిరిడి సాయి ఎలక్ట్రికల్ సాయండి విశ్వేశ్వర రెడ్డి గారు అని. అదే షిరిడి సాయి ఎలక్ట్రిక్ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ ఎవరైనా సరే ప్రభుత్వంతో మంచిగా ఉంటారు, ప్రభుత్వంతో పనిచేస్తారు. అట్లా కాదు, అప్పుడేమో వాళ్ళ మీద బుర్ర జల్లేయటము, జగన్మోహన్ రెడ్డి గారి బుర్ర జల్లేయటము, ప్రజలందరికీ తప్పుడు సంకేతాలు పంపించడము, లేనివన్నీ చేయడము. అసలు మనకి ఈ విషయాలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత మనకి పూర్తిగా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, గోబెల్స్ కి టీచర్ అని చెప్పని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తిగా 100% కూడా వాస్తవం అన్నమాట. ఆ గోబెల్స్ ఏ రకంగా దుష్ప్రచారం చేశాడు, వాస్తవాన్ని ఏ రకంగా మభ్యపెట్టేవాళ్ళు, పత్రికలు ఏ రకంగా సెన్సార్ చేసేవాళ్ళు, రేడియోలు ఏ విధంగా అడ్డుకట్ట వేసేవాడు, పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా మార్చేయడానికి ప్రయత్నం చేశారో 100% గోబెల్స్ అన్నమాట. గోబెల్స్ సంబంధించినటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా. కాబట్టి ఒక అదానీ డేటా విషయంలోనే కదా, అదానీ విషయంలోనే కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లటము, జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చుకోవటము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బుర్ర జల్లి అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో కూడా వాళ్ళు రాసినటువంటి వార్తలే వాళ్లే ఖండించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అదానీ కంపెనీ గురించి, సెకీలో జరిగినటువంటి దీని గురించి ఏ రకంగా ఎన్ని రకాలైనటువంటి వ్యతిరేక వార్తలు రాశారు, ఎన్ని రకాలుగా ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఈ రోజు మళ్లీ అదానీ వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాగా వాస్తవాలు దాచితే దాగేవి కాదు. ఈ రోజు మినిస్టర్ టీజీ భరత్ సంబంధించినటువంటి మాటలు అంటే కరెక్ట్ గా అది అన్ని కూడా ఉన్నటువంటి వాస్తవాన్ని ఆయనే చెప్పాడు. ఇప్పుడు లేదంటే మళ్ళీ ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తున్నారని క్వశ్చన్ వేశారనుకోండి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి అబద్దాల ప్రచారము, అసత్యాల ప్రచారము ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమవుతా ఉన్నాయి. నిశ్చితంగా గమనిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకి ఈపాటికి అర్థమైనాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మూలంగా సవివరంగా ప్రజలందరికీ కూడా అర్థమైనాయి. కాబట్టి ఈ ప్రభుత్వము గోబెల్స్ వారసులు, ఆ కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఆ కేబినెట్ లో గోబెల్స్ ఉంటే ఆ గోబెల్స్ వారసులేరనమాట. చూడండి, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వెంటనే అచ్చెన్నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, సత్యవతి వీళ్ళందరూ వచ్చేసి అన్ని అబద్దాలు ప్రచారం. ఆయన మాట్లాడిన దానికి ఏదైనా సూటిగా సమాధానం చెప్పగలిగినటువంటి సబ్జెక్ట్ ఉంటే, సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి ఉంటే మాట్లాడాలి తప్ప అన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. రైట్.